మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో ఇక్కడ జూన్ నెలలో వచ్చే మాసంలో మొదటి వారం నుంచి వస్తున్న అనేకమైన మార్పులు. సో ముఖ్యంగా దిస్ ఈజ్ వెరీ 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 ఇంట్రెస్టింగ్ టాపిక్ సబ్జెక్ట్. ట్రాన్సిట్, అద్భుతమైన గోచారం. సో ఇక్కడ మనం చూస్తే కనుక సప్తగ్రహాల వీక్షణ. ఇక్కడ రాహుకి దృష్టిలు లేవంటారు, పంచమ నవమ దృష్టిలు ఉన్నాయని కొంతమంది అంటారు, రాహుకి ఏ దృష్టి ఉండదని కొంతమంది అంటారు. రాహు కూడా దృష్టి ఉంటుంది అనుకుంటే కనుక 8 గ్రహాలు, ఒక కేతు ఎలాగో రాహుకేతులు ఆపోజిషన్లో ఉంటారు అనుకోండి, రాహుకు కూడా దృష్టి ఉంటుంది, 5, 9 దృష్టిలు అనుకుంటే రాహు దృష్టి కూడా కలిపి 8 గ్రహాల యొక్క వీక్షణ వృశ్చిక రాశి మీద ఉంటాం. దిస్ ఈజ్ వెరీ 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 బ్యూటిఫుల్ టాపిక్ అండ్ ట్రాన్సిట్ అని మనం ఎందుకు చెప్పుకున్నాం అంటే, ఇక్కడ వృశ్చిక రాశి అనేది ట్రాన్స్ఫర్మేషనల్ సైన్. బికాస్ మేషరాశి ఏదైతే ఇక్కడ కాలపురుషుడి నుంచి మనం తీసుకున్నట్టయితే మేషరాశికి అక్కడ 8వ స్థానం, మనకి ఒరిజినల్ కాలపురుషుడి నుంచి 8వ స్థానం. ద సడన్ ట్రాన్స్ఫర్మేషన్, హౌస్ ఆఫ్ సీక్రెసీ, హౌస్ ఆఫ్ డెప్త్, ఇన్ డెప్త్. ఇక్కడ ఎందుకు ఇన్ డెప్త్ అంటామంటే, వృశ్చిక రాశి అనేది ఏదైతే ఉందో ఒక ముత్యాలకి సంబంధించి మనం చేస్తాం సముద్రం లోపల వాటిని మనం డీప్ చేసి తీసేవి ఏవైనా సరే ముత్యాలు. సో ఇక్కడ మనం తవ్వి తీసి చేసేవి బొగ్గు కావచ్చు, సో అలాగే ఇంకా ఏవైతే ఆయిల్ కావచ్చు, బొగ్గు కావచ్చు. సో ఏదైతే మనం డిగ్ ద డీప్, వెరీ రూట్స్ అన్నమాట, చాలా కిందకి, అంటే రీసెర్చ్ ఫీల్డ్స్కి సంబంధించి కావచ్చు. సో ఇక్కడ ఇది 8th హౌస్, ఇస్ ద హౌస్ ఆఫ్ 8th హౌస్ని మనం చాలా ట్రాన్స్ఫర్మేషనల్ హౌస్ కింద. సో అకల్ట్ నాలెడ్జ్, సో ఇది ఏంటంటే ఒక డెప్త్ నాలెడ్జ్కి సంబంధించిన విషయాలు. జ్యోతిష్యం, ఈవెన్ జ్యోతిష్యం ఆర్ హోమియోపతి ఆర్ ఎనీ మెడిసిన్, ఎనీ రీసెర్చ్. సో ఇన్నిటికీ సంబంధించి ఇంత డిగ్ ద డీప్ అయిన ఈ వృశ్చిక రాశి ట్రాన్స్ఫర్మేషనల్ సైన్ అని చెప్పి మనం చెప్పుకోవడానికి ఇంకొక బండ దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే, మనకి డిమానిటైజేషన్ అయ్యింది కూడా 2014 నవంబర్ నుంచి 2017 అక్టోబర్ వరకు శని నడిచిన వృశ్చిక రాశిలో ఆ ట్రాన్సిట్లోనే డిమానిటైజేషన్ అయింది. సో దిస్ ఈజ్ వెరీ ట్రాన్స్ఫర్మేషనల్ సైన్, ఆల్ ఆఫ్ సడన్. సో ఇక్కడ మనకి జనరల్గా ఎలక్షన్స్ అయ్యాక ఈ ట్రాన్సిట్ రావటం, దిస్ ఈజ్ ఇండికేటింగ్ ఏ డ్రాస్టికల్ చేంజెస్ అండ్ ఇన్ డెప్త్ చేంజెస్ అనేవి మాత్రం సూచిస్తూ ఉన్నాయి. సో దిస్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్ టాపిక్, బ్యూటిఫుల్ సబ్జెక్ట్, బ్యూటిఫుల్ ట్రాన్సిట్. మనం ఇక్కడ చూస్తే శని దశమ దృష్టి వృశ్చిక రాశి మీద, కుజుని అష్టమ దృష్టి వృశ్చిక రాశి మీద, రవి డైరెక్ట్ ఆస్పెక్ట్ వృశ్చిక రాశి మీద, బుధుడి డైరెక్ట్ ఆస్పెక్ట్ వృశ్చిక రాశి, గురుడి డైరెక్ట్ ఆస్పెక్ట్ వృశ్చిక రాశి, శుక్రుడి డైరెక్ట్ ఆస్పెక్ట్ వృశ్చిక రాశి, చంద్రుడి డైరెక్ట్ ఆస్పెక్ట్ జూన్ 5, 6, 7 తారీఖుల్లో చంద్రుడితో కూడా కలిపి దిస్ ఈజ్ వెరీ ఎమోషనల్ అండ్ ఇన్ డెప్త్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఏర్పడబోతుంది అంటంలో ఎటువంటి సందేహము లేదు. సో డెఫినెట్గా ఈ ట్రాన్స్ఫర్మేషన్ని మనం అందరం కూడా 1వ తారీఖు జూన్ 1 మొదలుకొని కుజుడు మేషంలోకి రావటం, బుధుడు వృషభంలోకి రావటం, తర్వాత చంద్రుడు కూడా 5, 6 తారీఖుల్లో వృషభంలోకి రావటం, ఇలా నెమ్మదిగా 1వ తారీఖు నుంచి 13వ తారీఖు 14, 15 తారీఖు వరకు కూడా ఈ నెమ్మదిగా ఈ ట్రాన్సిట్ అనేది, ఈ గోచారం అనేది ఏర్పడటం, వీళ్ళ వీక్షణ జరగటం, మళ్ళీ నెమ్మదిగా 14, 15 తారీఖుల తర్వాత వీళ్ళ వీక్షణ ట్రాన్సిట్ ఇవన్నీ కూడా కొంచెం మళ్ళీ దూరం అవటం. సో ఈ విధమైన బ్యూటిఫుల్ టాపిక్కి సంబంధించి ఇంత మంచి అన్ని మనంగా చెప్పుకున్నట్టు రాహుకి యాక్చువల్గా ఆస్పెక్ట్స్ పంచమ నవమ దృష్టిలు ఉంటాయని కొంతమంది అంటారు, ఉండవని కొంతమంది అంటారు. సో ఎవరి వాదన వాళ్ళదే, బట్ ఉంటాయి అనుకుంటే రాహు దృష్టి కూడా కలిపి ఇక్కడ 8 గ్రహాలు వృశ్చిక రాశి మీద చుట్టం. సో ఇన్ డెప్త్గా రీసెర్చ్ ఓరియంటెడ్ వర్క్ చేసే వాళ్ళు కావచ్చు, సముద్రానికి సంబంధించిన విషయాలు కావచ్చు, దేర్ ఆర్ లాట్ ఆఫ్ చేంజెస్ ఇన్ ఫ్యూచర్. రాబోయే ఫ్యూచర్లో
వచ్చే రాబోయే అనేకమైన మార్పులు చేర్పులకి సంబంధించిన ఇది ఒక ఇండికేషన్గా కూడా మనం తీసుకోవచ్చు. దెర్ ఈస్ నో డౌట్. సో కాబట్టి డెఫినెట్గా ఏ పవర్ఫుల్ ఇన్ డెప్త్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఫ్యూచర్లో జరగబోతుంది అనడానికి మాత్రం ఇదే పెద్ద ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. సో ఇంత ఇన్డెప్త్ సప్తగ్రహ కూటమి ఆ సప్తగ్రహ వీక్షణ ఆ అష్టగ్రహ వీక్షణ 8 కానీ 7 గ్రహాలు కానీ మరి వృశ్చిక రాశిని చూస్తున్నప్పుడు మీ రాశికి సంబంధించి అవి ఏ విధమైన ఫలితాన్ని ఇవ్వబోతుంది ఈ ట్రాన్సిట్ అనేది ఒక్కొక్క రాశికి మనం తప్పకుండా చెప్పుకుందాం. కీప్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. తప్పకుండా మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఇంత మంచి బ్యూటిఫుల్ టాపిక్ని స్టేటస్లో పెట్టుకున్న షేర్ చేసిన వెల్ విషర్స్ కానీ ఫ్రెండ్స్కి కానీ మీ గ్రూప్లో కానీ పంపించుకున్నా. దిస్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్ టాపిక్ ట్రాన్స్ఫర్మేషన్. డెఫినెట్గా దీనికి సంబంధించి ఎక్కడైతే ఇక్కడ మనకి వృశ్చిక రాశి అనేది వాటర్ సైన్ అవటం, అది కూడా కుజిడిల్లో అవటం, సీక్రెసీ, ఇంటెలిజెన్స్, డిటెక్టివ్ అండ్ ఇలాంటి ఫీల్డ్స్కి కారకుడైన ఈ యొక్క వృశ్చిక రాశిలో ఇది జరపడం, సముద్రాల్లో కానీ వాటర్ పరంగా కానీ సీక్రెసీ ఫీల్డ్స్కి సంబంధించి కానీ ఇన్డెప్త్ ట్రాన్స్ఫర్మేషన్స్కి కానీ చాలా స్కోప్స్ ఉన్నాయి. సో కాబట్టి ఇలాంటి ట్రాన్సిట్ మీ రాశుల మీద ఎలాంటి ప్రభావం చూపించబోతుంది అనేది తప్పకుండా మనం ప్రతి రాశికి చెప్పుకుందాం. కీప్ వాచింగ్ టిఆర్ క్రియేషన్ అండ్ ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ పుట్ ఇన్ టు స్టేటస్ ఇన్ యువర్ గ్రూప్స్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.